అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. దాదాపుగా తెలంగాణలో 9,96,971 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్నారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి. ఫస్ట్ ఇయర్ వచ్చేసి 4,88,500 మంది విద్యార్థులు. సెకండ్ ఇయర్ వచ్చేసి 5,08,523 మంది విద్యార్థులు. సో 1,532 సెంటర్లలో వీళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు. పరీక్షకు హాజరవుతున్న ఇంటర్ విద్యార్థులందరికీ కూడా బాలల హక్కుల సంఘం ఆల్ ద బెస్ట్ చెప్తుంది. ఖచ్చితంగా మీరు బాగా రాయగలుగుతారు, బాగా ప్రిపేర్ అయ్యారు ఆల్రెడీ. టెన్షన్ పడకుండా, ఎలాంటి ఆందోళన పడకుండా క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే అంతా ఒకసారి చూసుకొని ఫస్ట్ మీరు హాల్ టికెట్ నెంబర్ వేయండి. వేసిన తర్వాత మిగతా వాటిని చూడండి. ఏమేం ప్రశ్నలు ఉన్నాయి, ఏమేం రాయగలుగుతాను, ఈజీగా అన్ని రాయగలుగుతారు. కాకపోతే బాగా వచ్చినాయి ఫస్ట్ రాసేసి తర్వాత మిగతా వాటి గురించి ఎక్కువ సమయం పెట్టచ్చు. మీరు తీసుకెళ్లే సరంజామా, హాల్ టికెట్, పెన్ను, పెన్సిల్, ఎగ్జామినేషన్ ప్యాడ్ ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోండి ఒకే దగ్గర. ఎగ్జామినేషన్కి హాల్ టికెట్ మర్చిపోకుండా తీసుకెళ్ళండి. చాలా మంది విద్యార్థులు మిస్ చేస్తారు, అయ్యో మర్చిపోయామంటారు. అట్లా కాదు, మీరు ఫస్ట్ పెట్టుకోవాల్సింది హాల్ టికెట్, ఆ తర్వాతే పెన్ను, పెన్సిల్, ఇంకా కావాల్సిన సరంజామా. కాబట్టి ఇవన్నీ దగ్గర ఉంచుకునే విధంగా పేరెంట్స్ చూసుకోవాలి. హాస్టళ్లలో ఉన్నట్లయితే హాస్టల్ ఇన్ఛార్జీలు ఉంటారు కదా, వాళ్ళందరూ పిల్లలకు మరొక్కసారి నైటే చెప్పండి వాళ్లకు ఎన్ని సరంజామా దగ్గర పెట్టుకోవాలన్నది. అవన్నీ తీసుకొని మీరు హాల్కి చేరుకోండి. 10 మినిట్స్ ముందు హాల్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. లేట్ అయ్యింది అయ్యో అని టెన్షన్ పడొద్దు. ఎందుకంటే ముందు ప్లాన్ చేసుకున్నట్లయితే కరెక్ట్గా చేరుకోవచ్చు, ఏమీ ఇబ్బందులు ఉండవు. ఎంత ట్రాఫిక్ ఉన్నా మీరు ప్లాన్ చేసుకునే దాంట్లో ఉంటుంది. మీరు ప్లాన్ చేసుకునే విధానంలో 10 నిమిషాలు నేను ముందుగా చేరాలి అన్నది మీ మైండ్లో పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు 9కి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది, 8:45కి అలో చేస్తారు. కాబట్టి ఆ పావు గంట ముందుగా నేను అక్కడ ఉండాలి అన్నది మీ మైండ్లోకి రావాలి. వస్తే మీరు అప్పుడు మీ టైం, మీరు ఎంత దూరంలో ఉన్నా, మీరు ఎంత దగ్గరలో ఉన్నా, ఏ విధంగా ఉన్నా ప్లాన్ చేసుకోగలుగుతారు. అట్లాగే పేరెంట్స్ కూడా జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళకు మంచి ఆహారం ఇవ్వండి ఈ 25 రోజులు. ఎట్లా అంటే ఈ ఎండ వేడిని తట్టుకోవాలి కాబట్టి బాగా నీళ్లు తీసుకునే విధంగా పల్చటి మజ్జిగ లేదా రాగి జావ అట్లాంటివి ఇస్తూ ఉండండి. చాలా ఎండ వేడి ఎక్కువగా ఉంది. సెంటర్స్లలో కూడా ఈ యాజమాన్యాలు కానీ గవర్నమెంట్ కానీ పిల్లలకు తాగునీరు ఏర్పాటు చేయండి, టాయిలెట్స్ ఏర్పాటు చేయండి, వాళ్ళకు డాక్టర్ అందుబాటులో ఉండే విధంగా చూడండి. ఒక్కోసారి పిల్లలు ఇబ్బందులు పడవచ్చు కాబట్టి అక్కడ దగ్గరలో డాక్టర్ ఉన్నట్లయితే ఎలాంటి రిస్క్ ఉండదు. ఈ సెంటర్స్లలో అన్ని అరేంజ్మెంట్స్ చూసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.